జనసేన పార్టీ అధ్యక్షులు, మనందరి అభిమాన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించిన సహచర మంత్రివర్యులు దుర్గేష్ గారికి, పెద్దలు నాగబాబు గారికి, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, జనసేన పార్టీ వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లు, పార్టీ కార్యవర్గంలో ఉన్నత స్థానంలో ఉన్న మన నాయకులు, మా అందరికన్నా ముఖ్యంగా మీరు మన జన సైనికులు, మన వీర మహిళలు, మనస్ఫూర్తిగా మీరు ఏ విధంగా 12 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచారో, ఆ బాటలో ఎంతోమందిని తీసుకొచ్చి రాష్ట్రానికి మీరు ఉపయోగపడ్డారో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఈ ప్రాంగణం మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి మెమరీలో నింపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా నామకరణ చేశారు. గతంలో అటువంటి మహానుభావులు ఏ విధంగా త్యాగం చేశారో మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన పౌరుల కోసం, మీ అందరిలో కూడా స్ఫూర్తి నింపడానికి కోసం ఒక ప్రయత్నం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనరులు తక్కువ ఉన్న తన అనుచరులతోటి ఏ విధంగా ఆయన చాకచక్యంగా పోరాటం చేసి అనేక సందర్భాల్లో చనిపోయే పరిస్థితుల్లో కూడా భయపడకుండా 27 సంవత్సరాల్లోనే నాయకత్వం చూపించిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పేరుతో మనం ఈ రోజున ఈ ప్రాంగణంలో ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఒక ప్రస్థానం, ఒక ప్రయాణం చేయబోతున్నాం. అదేవిధంగా 5 ముఖద్వారాలు, వాటన్నిటికి కూడా ప్రత్యేకంగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరచడానికి కోసం చేసిన కార్యక్రమం. తెలుగు రచయిత, గొప్ప కవి, తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అప్పారావు గారు. ఆయన స్ఫూర్తి, ఆయన మన భాష పైన ఉన్న ప్రేమ, అభిమానంతో ఏ విధంగా మనందరి కోసం నిలబడ్డారో అది మీకు గుర్తు చేయడానికి కోసం ఈరోజు ఒక ముఖద్వారం ఆయన పేరు మీద కూడా పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేశారు. అదేవిధంగా కోడి రామ్మూర్తి నాయుడు గారు, ప్రముఖ మల్లయోధుడు, బలశౌలి, ఆయన అంతర్జాతీయ స్థాయిలోనే మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆ రోజుల్లో ఎంతో కష్టపడాల్సిన సందర్భాల్లో కూడా గొప్ప పేరు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి. కానీ ఎప్పటి నుంచో ఎంతమంది దాని గురించి త్యాగాలు చేశారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వారిని మర్చిపోతున్నారు. అటువంటి మహానుభావుల్లో ఒకళ్ళు తెన్నేటి విశ్వనాథం గారు. విశాఖపట్నంలో సముద్ర తీరంలో ప్రత్యేకంగా ఒక ఆధునిక ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడంలో ఆయన పోషించిన పాత్ర మనం ఎవరం కూడా మర్చిపోలేము, మర్చిపోకూడదు. అందుకనే ఆయన పేరుతో కూడా ఈరోజు ఒక ముఖద్వారం ఏర్పాటు చేసుకున్నాం. ఉత్తరాంధ్ర వీరవనిత, నిండు గర్భిణిగా ఆ రోజు ఆమె రైతుల పక్షాన నిలబడి ఒక అద్భుతమైన పోరాటం బ్రిటిష్ సామ్రాజ్యం పనిచేశారు. ఆమె మన వీరనారి గున్నమ్మ గారు. ఆ విధంగా మనలందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ మన చరిత్ర గురించి, మన ప్రాంతంలో త్యాగాలు చేసిన మహానుభావుల్ని గుర్తు చేసుకుని జనసేన పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా ముందు సాగుతుంది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశాలు, మీలో ఒక కొత్త భావన వచ్చే విధంగా దేనికోసం ఈ ప్రయాణం అని తెలపాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి జనసేన ఈరోజు ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎదిగింది. దాని వెనక ఎంతోమంది కృషి చేశారు. ఇందాక యువత ఎంతోమంది మాట్లాడారు. నిన్న మొన్న జరిగిన సేనానితో జరిగిన ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క సామాన్యుడు, కార్యకర్త, వీరమహిళ ఏ విధంగా వాళ్ళు కష్టపడి పార్టీ కోసం నిలబడ్డారో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని గుర్తించారో గర్వంగా చెప్పుకోగలిగారు. ఈరోజు ఇందాక మహిళ అక్కడ గ్లాస్ సింబల్ పట్టుకుని ఆమె చూపిస్తూ ఉంటే మనకి ఈ రికగ్నిషన్ ద్వారా ఈరోజు జాతీయ స్థాయిలో మన రికగ్నైజ్ పొలిటికల్ పార్టీగా
ఎదిగితే మనకి ఆ గ్లాస్ సింబల్ పర్మనెంట్గా జనసేన పార్టీ అభ్యర్థులకు ఎక్కడ పోటీ చేసినా మనం సాధించుకోగలిగాం. దాని వెనక ఏమాత్రం స్వార్థం లేకుండా సుదీర్ఘమైన ప్రస్థానం చేసిన మన నాయకుడిది. ఆ స్ఫూర్తి మీరందరూ కూడా నిలుపుకోవాలి. కార్యక్రమం ప్రారంభంలో వీర మహిళ గోవిందమ్మ గారిని ఎందుకు మనం గుర్తించాం, ఎందుకు ఆ గౌరవం ఇచ్చాం? ఎందుకంటే మరువలేని సంఘటన అది. అర్ధరాత్రి పూట మన అధ్యక్షుడిని ఆ రోజు నిర్బంధించి నోవోటెల్లో పెడితే ఆ మహిళ 3 సంవత్సరాల బిడ్డతో వచ్చి నోవోటెల్కి ఎదురుగా సముద్ర తీరాన కూర్చుని రాత్రంతా దీక్ష చేసి పవన్ కళ్యాణ్ గారిని విడిచే వరకు నేను వెళ్ళనని చెప్పి ఆమె నిలబడిన తీరు మనందరినీ కూడా ఉత్తేజపరచాల్సిన సందర్భాలు మర్చిపోకండి. ఎందుకంటే ఈ రోజున కొంతమంది ఆవేశంతో, కొంతమంది అనుభవం లేక పార్టీ గురించి, ఆయన పడిన కష్టాల గురించి మర్చిపోయి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని వాస్తవ పరిస్థితులను ఆధారం చేసుకుని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదనుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చి 14 మాసాలైంది. పరిపాలన పైన ఒక పట్టు తెచ్చుకోవాలి. ఎన్నికల ముందు మనం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు ప్రజలకు ఏ విధంగా మనం మాట ఇచ్చామో కూటమిని బలపరుచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమన్వయపరుచుకుంటూ కష్టపడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ కార్యక్రమం చేసినా సామాన్యుడి కోసం ఆలోచిస్తారు. ఏ పథకం తీసుకొచ్చినా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఆలోచిస్తారు. ఎవరికి ఇక్కడ స్వార్థాలు లేవు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. మీరు 5 సంవత్సరాలు ఎంత నష్టం జరిగిందో మన రాష్ట్రానికి, ఆర్థికంగా ఎంత వెనకడుగేశాం, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు, ఏ విధంగా వాళ్ళ అరాచకాల వలన కనీసం ప్రజాస్వామ్యంలో పోటీ చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ పాలకుల గురించి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క సందర్భాల్లో మీ మెమరీ తక్కువ ఉండొచ్చు, కానీ మర్చిపోబాకండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను సవినయంగా కోరుతున్నాను. ఏ రోజైనా సరే మీరు ఈ కూటమికి ఎందుకంత ఘన విజయం అందించారు, ఎందుకు మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దాని వెనక 5 సంవత్సరాలు జరిగిన ఆ అహంకారమైన పరిపాలన ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో దాన్ని మీరు మర్చిపోబాకండి. సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ప్రతి అడుగు మీకోసం ఏ విధంగా నిజాయితీగా మన సామాన్యంగా ఉండే మన కార్యకర్తలు, మన నాయకులు అందించే సమాచారం బేస్ చేసుకుని ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దూషించే విధానం, దీన్ని మనందరం కూడా తిప్పికొట్టాలి. జన సైనికులుగా, వీర మహిళలుగా మీరు పడిన బాధలు, అవమానాలు బహుశా ఏ రాజకీయ పార్టీలో నాయకులకి ఆ విధమైన పరిస్థితి రాలేదు. కానీ మీరు నిలబడ్డారు, తట్టుకున్నారు. ఈ ప్రస్థానంలో మీరు కదలకుండా నడిచారు. మన వీర మహిళలకి జరిగిన అవమానాన్ని మీరెవరు కూడా మర్చిపోకూడదు. కానీ ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తున్నాను, దయచేసి మీరెవ్వరు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా ఒకరిని దూషించాల్సిన అవసరం లేదు. కార్యక్రమాల గురించి తెలుసుకోండి, మన పార్టీ చేస్తున్న కార్యక్రమాల గురించి సమాచారం తెప్పించుకోండి, వాటి గురించి మీరు మాట్లాడండి, బలంగా తీసుకెళ్ళండి. ఏ విధంగా మనం మన కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నామో అది అందరికీ తెలియజేయండి. ఇది మన బాధ్యత. అంతేగాని ఈరోజు నిన్న మేము రిషికొండకి వెళ్ళాం. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. 453 కోట్ల రూపాయలతోటి తన నివాసం కోసం ఖర్చు పెట్టుకుంటే ఒక మహానుభావుడు ఈరోజు పత్రికలో రాస్తారు, పైనుంచి పెచ్చులూడిపై పడిపోతే 4 అంగుళాల దూరం పడింది, అది కావాలని జరిపారు, అక్కడ నీళ్లు కూడా ఎక్కడి నుంచో వచ్చినట్టు ఒక పత్రికలో సగం పేజీ రాశారు ఇవాళ. అంటే ఇంతకన్నా దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి చెప్పండి? మేము అక్కడ వెళ్ళినప్పుడు హడావడిగా మేము పోయి 4 ముక్కలు ఎరగొట్టి నీళ్ళేసి ఈ విధంగా కట్టారని చెప్తామా? అంత అవసరమా? అసలు నువ్వు ఎందుకు 453 కోట్ల రూపాయలతోటి నీ సొంత ఇంటి కోసం ఖర్చు పెట్టావు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఋషికొండలో పర్యావరణానికి జరిగిన నష్టం, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా డబ్బుల్ని దుర్వినియోగం చేసి సొంత అవసరాల కోసం వాడుకున్నారో ప్రజలకి జవాబు చెప్పాలి. ఇటువంటి దుష్ప్రచారాలు కావాలని కొంతమంది మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని
కొట్టగలిగే శక్తి కేవలం మనకే ఉంది. మన జన సైనికులు, వీర మహిళలు, దయచేసి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశాన్ని మీరు తీసుకెళ్ళండి. ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, యువతకు ఒక అద్భుతమైన అవకాశం కల్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందు తీసుకొచ్చారో మీరు చూశారు. మీలోనే నాయకత్వం కావాలని కోరారు ఆయన. ఈరోజు కూడా నేను ఇందాక నా మీటింగ్లో అందరికన్నా ముందు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. ఈరోజు వేదిక మా కోసం కాదు, ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారో కార్యకర్తలు, మన జన సైనికులు, వీర మహిళలు, వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఈ వేదిక ఇమ్మని మన పార్టీ అధ్యక్షులు కోరారు. ఈ రోజున మీరు గెలిపిస్తేనే మేము గెలిచాం, మీరు ఆశీర్వదిస్తేనే మాకు ఈ పదవులు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సింది ఒకటే ఒకటి. కూటమిని మనం బలోపేతం చేసుకుంటూ 3 పార్టీల్ని సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది.